ఇండియన్ ఆర్మీ నుంచి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి ఫిజికల్ ఈవెంట్స్ కానీ లేవు. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎక్కడైతే వాల్యుబుల్గా అనిపిస్తుందో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ముందుగా ఏజ్ చూసినట్టయితే ఏజ్ అయితే 19 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరిది ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని. అందుకనే ఇక్కడ నేను అది కూడా మెన్షన్ చేసిన నోటిఫికేషన్లో మనకి ఇచ్చారు. జనవరి 2 2002 అప్పటి నుంచి జనవరి 1 2008 మధ్యలో ఎవరైతే జన్మించి ఉంటారో ఈ 2 డేట్స్ ఇంక్లూడ్ అయ్యి ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. దీని క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ గ్రాడ్యుయేషన్, ఎలాంటి డిగ్రీ ఉన్నా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఏ, బీకామ్, బీఎస్సీ అని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఈ డిగ్రీ చేసి ఉండి ఎన్సీసీ సి సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. ఎన్సీసీ సి సర్టిఫికేట్లో ఏ గ్రేడ్ అయినా లేదా బి గ్రేడ్ అయినా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సి గ్రేడ్ ఉన్న వాళ్ళు అయితే దీనికి అప్లై చేయరాదు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసినాక అప్లికేషన్ చేసిన వాళ్ళలో ఎన్సీసీకి ఎవరికి ఉంది, ఏ ఎవరికి ఉంది, బి ఎవరికి ఉంది, డిగ్రీలో వచ్చిన మార్క్స్ ఎన్ని అనే దాని ప్రకారం షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అనేది 5 days ఉంటుంది. ఇది కొంచెం హార్డ్ ఉంటుంది. ఆల్రెడీ దీనికి ఎవరికైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది అర్థమై ఉంటుంది ఇప్పటికే. నెక్స్ట్ మెడికల్ ఉంటుంది. మెడికల్ తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. మెరిట్ లిస్ట్ తర్వాత మనకు జాయినింగ్ లెటర్ వస్తుంది. ఆ తర్వాత మనం ట్రైనింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత వేకెన్సీ చూసుకున్నట్టయితే ఇక్కడ మేల్ 63+7 అని ఉంది. అంటే డైరెక్ట్ 70 అయినా వేయచ్చు కదా, 63+7 అని ఎందుకు వేసారని మీకు డౌట్ ఉండొచ్చు. అయితే 63 ఎవరికైతే ఉంటుందో అంటే 63 నార్మల్గా ఆల్ ఓవర్ ఇండియా డిగ్రీ ప్లస్ ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, ఈ 7 మాత్రం ఎవరైతే ఆల్రెడీ ఆర్మీలో జాబ్ చేస్తున్నారో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం. అది కూడా అందరికి కాదు, ఎవరికైతే జాబ్ చేస్తున్న టైంలో ఏదైనా ఇంజురీస్ అయ్యి ఎవరైనా చనిపోయి ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ 7 వేకెన్సీ అయితే ఇచ్చారు. అలాగే ఫీమేల్లో కూడా సేమ్ అట్లనే 5 వేకెన్సీ ఏమో నార్మల్గా, 1 వేకెన్సీ ఏమో ఆల్రెడీ ఆర్మీలో ఎవరైతే జాబ్ చేస్తూ ఏదైనా ఇంజురీస్ అయ్యి ఉంటాయి కదా వాళ్ళ కోసం ఆ 1 వేకెన్సీ అనేది ఇచ్చారు. మెయిన్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్మ్యారీడ్ మేల్ ఫీమేల్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోరాదు. నెక్స్ట్ ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, అప్లికేషన్ డేట్స్ ఏంటి అనే దాని గురించి, అలాగే ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది, స్టైఫండ్ ఏ విధంగా ఉన్నది, మన శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఏ ర్యాంకు భర్తీ అవుతాం అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్లికేషన్ డేట్స్ చూసినట్టయితే ఇందులో 2 రకాల అప్లికేషన్ డేట్స్ ఉన్నాయి. ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అది కూడా మేల్ అభ్యర్థులు అయితే ఆగస్ట్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ అభ్యర్థులు అయితే ఆగస్ట్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ అయితే జూలై 20 నుంచి మేల్ అభ్యర్థులు, ఫీమేల్ అభ్యర్థులు అయితే జూలై 21 నుంచి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అని అంటే నవంబర్ నుంచి డిసెంబర్ ఈ 2 నెలలలో ఎప్పుడైనా ఉండొచ్చు అని మనం నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అయితే దీనికన్నా ముందు సెప్టెంబర్లో ఒక 14 days అయితే మనం ఎక్కడ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది మనం వెళ్ళొచ్చు అనే దాని గురించి మనకు నచ్చిన సెంటర్ అయితే పెట్టుకోవడానికి ఇందులో ఛాన్స్ అయితే ఇస్తారు. సెప్టెంబర్లో 14 days అయితే ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ అని మనకు అందులో మెన్షన్ చేశారు. అలాగే ట్రైనింగ్ చూసినట్టయితే ట్రైనింగ్ మొత్తం 49 weeks ఏప్రిల్ 2027 తర్వాత నుంచి మనకు ఓపెన్ అవుతుంది. అంటే ఏప్రిల్ వరకు మనకి ఈ ప్రాసెస్ అంతా మొత్తం కంప్లీట్ అయ్యి ఏప్రిల్ 2027 నుంచి మనకు ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైనింగ్ కూడా 49 weeks అంటే ఆల్మోస్ట్ ఒక 1 year, ఇంకొక 3 weeks అయితే 1 year ఉన్నట్టు 49 weeks అయితే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అని అంటే ఆర్మీ ట్రైనింగ్ ఆఫీసర్స్ అకాడమీ చెన్నైలో అయితే ఇది ఉండబోతుంది. నెక్స్ట్ దీనికి స్టైఫండ్ అంటే శాలరీ లాగా మనకు ట్రైనింగ్ నుంచే 56,100 రూపీస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా లెవెల్ 10 ప్రకారం ఇస్తారు. అలాగే ర్యాంక్ చూసినట్టయితే మీరు ఏ ర్యాంక్లో భర్తీ అవుతారని మీకు డౌట్ ఉండవచ్చు. లెఫ్టినెంట్ ర్యాంక్లో అయితే భర్తీ కావడం జరుగుతుంది. అలాగే అఫీషియల్ వెబ్సైట్ చూసినట్టయితే www.joinindianarmy.nic.in మనం ఈ అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. డౌట్స్ రావచ్చు. ఈ డౌట్స్ ఏం రావచ్చు అంటే నేను ఫైనల్ ఇయర్లో ఉన్నా, నేను అప్లై చేయొచ్చా అని డౌట్ రావచ్చు. అయితే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక కండిషన్ ఉంది. కండిషన్ ఏంటంటే ఏప్రిల్ 2027 వరకు మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఆ టైం వరకు నేను అవన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా అని అనుకుంటే మీరు ఇప్పుడు దీనికి అప్లై చేసుకోవచ్చు, లేదంటే అప్లై చేయడానికి వీలు కాదు. అలాగే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంది, బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చా అని డౌట్ ఉంటుంది. బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయరాదు. ఓన్లీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, అందులో ఏ మరియు బి గ్రేడ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయొచ్చు. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఎన్సీసీ చేసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.